ఒకటి ఇక్కడ మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే, వ్యక్తిగతంగా తన రాజకీయాల్లో తనకంటూ ఒక షరిష్మాని పొందాలనుకుంటుంది కాబట్టి తను పార్టీ పెట్టదా లేదంటే జాగృతి పేరు మీదనే బయటికి వెళ్ళి జనంలోకి వెళ్తుందా, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది అనేది మనం కూడా అందరం వేచి చూడాల్సింది. ఓకే, సునీతారెడ్డి గారు, సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ కేసీఆర్ ఫోటో ఉన్నా లేకపోయినా కేసీఆర్ డాక్టర్ గానే చూస్తారు జనాలు అందరు కూడా అని చెప్పేసి ఇది ఒక పాయింట్. కానీ ఆమె నైతికంగా అవేవి కూడా పెట్టుకోకుండా సింగిల్ గా వెళ్ళాలి, జనం బాటలో ఉండాలి, ఆ పబ్లిక్ పల్స్ ఏంటో తెలుసుకోవాలన్న ఇదే ఒక క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తుంది కవిత. సో ఏంటి, ఏమనుకుంటున్నారు ఇక్కడ? ఆమె అవునన్నా కాదన్నా ఆమెకు రాజకీయ చరిత్ర వేరే ఏమి లేదు వితౌట్ కేసీఆర్. ఆమె కేసీఆర్ బిడ్డగానే రాజకీయంలోకి వచ్చింది, కేసీఆర్ బిడ్డగానే ప్రజలకు పరిచయం అయింది. అంతకుముందు ఆమెకు వేరే రాజకీయ చరిత్ర ఏమీ లేదు. రాజకీయంగా ఆమె తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చింది, ఎంపీగా గెలిచింది, ఆ తర్వాత ఓడిపోయింది. ఓడిపోతే కూడా ఆమె రాజకీయంగా నాకు ఉద్యోగం లేదు డాడీ అని అంటే ఆమెకు ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆమె సొంతంగా తెచ్చుకునే ఏం కావవి. ఇంకా ఇప్పుడు ప్రజలలోకి వెళ్తున్నాము అంటే ఎజెండా ఏందో కూడా తెలియదు కదా. ఎజెండా ఏంది? ఇప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చిన ప్లస్ ఏంది నీ వల్ల? నువ్వు రాజకీయంగా కానీ లేదంటే నీ వ్యక్తిగతంగా కానీ నువ్వు ఇవాళ వార్తల్లో ప్రముఖ పేజీలో రావాలి, వార్తలలో నేను ఎప్పటికీ ఉండాలి అనే ఒక ఉద్దేశం కనపడుతుంది. కానీ దానివల్ల ప్రజలకు ఏమి ఒరిగేదేముందండి? ఇంకా బెదిరింపు చేసుకుంటా నువ్వు నీ పార్టీని బెదిరింపు చేసుకుంటున్నావు. నీ వాళ్ళని, నీ కుటుంబ కలహాలు, మీ టేబుల్ మీద జరిగిన పంచాయతీలు ఇవి మీరు తీసుకొచ్చి ప్రజల మీద రుద్దుతున్నారు. అంతేగాని ఇప్పుడు మేడం చెప్పిండ్రు ఆమె పార్టీకి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు కాబట్టి సస్పెండ్ చేసినారు అని చెప్తున్నారు. ఆమె సస్పెండ్ కాబడ్డది కానీ పార్టీ నుంచి పోలేదు అని చెప్తున్నారు. మరి ఈమె ప్రతి చర్య ఇప్పుడు వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా, వాళ్ళ పార్టీ సిద్ధాంతం కూడా అదేనా, వాళ్ళ పార్టీ విధానం కూడా అదేనా కూడా చెప్పాలి. మరి చెప్తున్నారు కాళేశ్వరంలో హరీష్ రావు గారు ఈ విధంగా కరప్షన్ పాల్పడ్డారు, సంతోష్ రావు గారు ఈ విధంగా కరప్షన్ పాల్పడ్డారు, ఈ విధంగా స్కాములు చేసిండ్రు అన్ని చాలా చెప్తున్నారు. పార్టీ గురించి చాలా చాలా బయటకు తీసుకొచ్చినారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టే కదా, దానికి మీరు సమాధానం చెప్తున్నారా ప్రజలలో? మరి ఈ విషయంలో మా పార్టీ ఇవన్నీ చేసింది మీరు సమర్థిస్తున్నారా అని ఈ సిద్ధాంతంతో బయటకు పోతున్నారు. అసలు ఏది అనేది మీరు ముందు చెప్పాలి. మీరు సస్పెండ్ చేసిండ్రు కానీ మా పార్టీలోనే ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నారు. మళ్ళీ మరి సునీత గారు, నేను మా పార్టీ నుంచి వెళ్ళిపోయి మా పార్టీ ఏమంటారు మా సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆమె పోయింది కాదు, మా నుంచి సస్పెండ్ చేయబడ్డదని చెప్తున్నాను. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. పార్టీని విభేదించి పార్టీ తీసుకునే కార్యకలాపాలను విభేదించి ఒక ఎగ్జాంపుల్ బీసీ వాదం వచ్చింది. బీసీ వాదం మీద ఆమె వ్యతిరేకించి బయటికి పోయిందా లేదా? నిరుద్యోగం వచ్చింది. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా మేడం, ప్రభుత్వంలో లేం కదా. ఒక నిరుద్యోగం వచ్చింది, నిరుద్యోగం మీద మేము సరిగ్గా రియాక్ట్ అవ్వకపోతే వ్యతిరేకించి బయటికి పోయిందా ఆమె? లేకపోతే ఏ అంశం మీద బయటికి పోయింది అనేది ఇక్కడ ప్రధాన అంశము. ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది, నేను ఆ పార్టీలో ఉంటే వాళ్ళు బీసీ వాదానికి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి బయటకు వచ్చి మరి ఆమె బీసీ వాదాన్ని ఎత్తుకున్నారా? స్కాముల నుంచి మేము బయటకు వస్తున్నామని చెప్పారా? లేదంటే ఆమె స్కాములు చేసింది కాబట్టి మీ ఆమెను సస్పెండ్ చేశారా? అక్కడ ఎక్కడ క్లారిటీ లేదు. మీకు క్లారిటీ లేదు, ఆమెకు క్లారిటీ లేదు. మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఇదేదో మొత్తం తెలంగాణ ప్రజలు ఏదో వాళ్ళకు జరిగిన నష్టాన్ని తెలంగాణ ప్రజలకు నష్టం జరిగినట్టుగా మీరు ఇది మలుపుకొస్తున్నారు తప్ప, ఇది రుద్దుకొస్తున్నారు తప్ప, మీ ఫ్యామిలీ పంచాయతీని తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నారు తప్ప మీరు చేసిన స్కాములు, పార్టీ నుంచి చేసిన స్కాములు బయటకు వస్తున్నాయి, ఆమె వ్యక్తిగతంగా చేసిన స్కాములు కూడా బయటకు వచ్చినాయి. మరి అవి ఆమె సమర్థిస్తున్నా, మీరు సమర్థిస్తున్నారా? ఆమె వ్యతిరేకిస్తున్నా, మీరు వ్యతిరేకిస్తున్నారా? దేని మీద క్లారిటీ లేదు. ఇవాళ తెలంగాణ ప్రజల్ని మీరు ఏం అడగాలనుకుంటున్నారు? అసలు ఏం అడగడానికి బయటకు వస్తున్నారని, ఏ సిద్ధాంతం ప్రకారం బయటకు వస్తున్నారని చెప్పండి. సత్యవతి గారు, మేడం ఈ ప్రశ్న మీరు కవిత గారిని అడగాలి. ఒకటి. రెండోది, నేను మా పార్టీ పరంగా నేను స్పష్టంగా చెప్పాను, ఆమె ఏ సైద్ధాంతిక అంశం మీద బయటికి పోలేదు. ఆమె మాట్లాడిన మాటల మీద ఆమె క్లారిటీ లేదు. ప్రజలందరూ ప్రశ్నించారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు అవినీతి చేశారు అంటే మరి 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి ఆ రోజు ఎందుకు మాట్లాడేదని చెప్పేసి ప్రశ్నించారు. దానికి సమాధానం కవిత గారు చెప్పాలి. ఒకటి. రెండో అంశము
కవిత గారు చెప్పాలి. రెండో అంశము, నేను ఒకటే అంటున్నా, పార్టీ నుంచి ఆమె బయటికి పోలేదు, పార్టీ నుంచి సస్పెండ్ అయింది. రెండు వేరు వేరు అంశాలుగా చూడండి. పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడము అని అంటే షీఈ్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ పొలిటికల్ అని చెప్పేసి మా పార్టీలో మేము డిసైడ్ అయినాం కాబట్టి పక్కన పెట్టడం జరిగింది. సరే, ఆమె రాజకీయ జీవితాన్ని ఆమె ఎంచుకున్నది, ఇప్పుడు జనాల్లోకి వెళ్తుంది, జనాల్లో పనిచేయాలని చెప్పేసి అనుకుంటుంది. లెట్ అండ్ సీ. ఒక నిమిషం సత్యవతి గారు, ఒక నిమిషం. అనిల్ గారికి ఒక డౌట్ ఉందంటే మిమ్మల్ని అడుగుతారంట. ఒకటి సిస్టర్, అంటే నా ఆలోచన ఏంటంటే, నా ఒక డౌట్ కూడా, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడైతే పార్టీ సస్పెండ్ చేసిందా, లేకపోతే ఆ విధి విధానం నచ్చలేక ఆమె కొద్దిగా బయటకు వచ్చిన రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఆమె ప్రెస్ మీట్ పెట్టి చాలా ట్రాన్స్పరెంట్ గా, ఎంత అంటే ట్రాన్స్పరెంట్ గా, ఐ మీన్ చాలా పర్టిక్యులర్ గా అంటే ఏ రకంగా చేసిందంటే, ఆమె ఏదో ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు ఏ రకంగా చేసిందో, బాపు నువ్వు అక్కడ వచ్చినప్పుడు ఆ రోజు నువ్వు అన్నకి ఎందుకు